మా ఈగల్ మీడియా వర్క్స్ ప్రేక్షకుల కోసం దేవి నవరాత్రులు వస్తున్నాయి కాబట్టి దేవి వైభవం గురించి మీ మాటల్లో చెప్పండి. అమ్మవారు అపార కరుణారసంతో ఉంటుంది. ఎప్పుడు తండ్రిని మెప్పించాలంటే ఇంట్లో కష్టం, తల్లిని మెప్పించాలంటే కొంచెం చక్కగా పొగిడి ఆనందంగా దగ్గరికి వెళ్తే మనకు అవసరమైనటువంటి సస్యాలన్నీ కూడా లభిస్తాయి. వెంకటేశ్వర స్వామి పక్కన లక్ష్మీ అమ్మవారు ఉందనుకోండి, కాస్త పులిహోర, దద్దోజనం, మెళ్ళో వడమాల, రకరకాలైనటువంటివి పీతాంబరాలు, పట్టు వస్త్రాలు, మణులు, మాణిక్యాలు, కిరీటాలు దగద్ధగాయమానంగా వెలిగిపోతూ ఉంటాడు. ఆ అమ్మవారు కాస్త పక్కకు జరిగిందనుకోండి, పుట్టలో కూర్చొని వచ్చి పాలిస్తుందా అని అని నోరు తెరిచి కూర్చుంటాడు. కాబట్టి తల్లే ఈ మొత్తం సృష్టిని పోషించేటటువంటిది. అందుకనే లక్ష్మీ సహస్రనామంలో ప్రకృతిం వికృతిం విద్యాం అని ప్రకృతితోటి ఆరంభం చేస్తారు. ముందు ప్రకృతి అంటే ఏమిటి? ఇంకా మీకు పండు కావాలన్నా, కాయ కావాలన్నా, లోహం కావాలన్నా, వస్త్రం కావాలన్నా, ఏ ధాతువు కావాలన్నా, ఏది కావాలన్నా ప్రకృతి నుంచేగా. కాబట్టి నీకు అంతా ఇచ్చేటటువంటిది తల్లే. తల్లిని మించినటువంటి దైవం లేదు. మాతృదేవోభవ అని మనకు మొదలుపెట్టేదే వేదం అందుకోసం. కాబట్టి తల్లి అనేటటువంటి పాత్రకి పోటీ ఇంకొకటి లేదు. ఆ తల్లి ప్రత్యక్షంగానే ఇట్లా ఉంటే ప్రకృతిమయమైనటువంటి మాతృమూర్తి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి? కాబట్టి అంతటి ఆ మహాతల్లి 9 రోజుల పాటు మనందరినీ అనుగ్రహించడం కోసం, ఉద్ధరించడం కోసం రాక్షసులని వధ చేసి ప్రకృతిలో ఉండేటటువంటి ఆసురీ శక్తులన్నిటినీ తీసేసి మళ్ళీ పునః ధర్మాన్ని ప్రతిష్ఠ చేసినటువంటి శుభకరమైనటువంటి రోజులు ఇవి వచ్చేటటువంటి నవరాత్రులు. కాబట్టి రాక్షస వధ, క్షామంలో ఉన్నప్పుడు సస్యాన్ని మొత్తాన్ని అందించడం, అంటే అవసరమైనటువంటి ఆహార పదార్థాలు ప్రకృతిలో అన్నీ ఇచ్చే బాధ్యత, దుష్ట శిక్షణ చేసే బాధ్యత, ఇటు కాపాడుతూ అన్నీ చేసేటటువంటి బాధ్యత ఆ తల్లి తీసుకుంటుంది. ఆ తల్లే అంతవధ చేసినటువంటి తల్లి మనకి చదువుల తల్లిగా వచ్చింది, సరస్వతి అమ్మవారిగా. కాబట్టి మనం ఆ సరస్వతీ స్వరూపమైనటువంటి ఆ అమ్మవారిని ఉపాసన చేసి ఆ అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పూర్తిగా లోపల పెట్టుకొని ఆ విజ్ఞానముతో దుర్గము చక్కగా అట్లా కూర్చొని పెట్టిన కోటలాగా కట్టుకొని మనం అందరము ముందరికి వెళ్తూ మహర్నవమి మహత్తుని సంపాదించుకోవాలి. అంటే జ్ఞానాన్ని సంపాదించుకొని ఒక కోటలాగా నిలబెట్టుకొని నవమి రోజు ఎవరైతే ఒక అద్భుతమైనటువంటి మహత్తుని సంపాదిస్తారో వాడు మాత్రమే ఈ ప్రపంచంలో విజయాన్ని సాధిస్తాడు, విజయదశమి చేసుకోవడానికి యోగ్యుడవుతాడు. కాబట్టి విజయదశమి చేసుకోవాలి అంటే ముందు సరస్వతి ఆరాధన నుంచే మొదలు. అంతకంటే ముందు అన్నపూర్ణ అమ్మవారి అలంకారం కానీ, చక్కగా శాకంబరిగా రకరకాలైనటువంటి ప్రకృతి వస్తువులన్నీ తీసుకొని వచ్చి అలంకారాలు వేసే దగ్గర నుంచి అమ్మవారి యొక్క స్వరూపమే ఈ ప్రకృతి మొత్తము అని చూపించేటటువంటి పండగ నవరాత్రి పండగ. ఆశ్వీజ మాసము మొట్టమొదటి నక్షత్రమైనటువంటి అశ్విని నక్షత్రం ఏ పౌర్ణమి రోజు ఉంటుందో దాన్ని ఆశ్వీజ మాసము అంటారు. కాబట్టి మొదట ఆరంభం ఎవరయ్యా ఈ జీవనానికి అంటే ఆ తల్లి. కాబట్టే ఆ నవరాత్రులు ఆశ్వీజ మాసంలో మనకు ఆరంభమవుతాయి. శరన్నవరాత్రులు అంటారు. శరదృతువు అంటే చంద్రుడు బాగా భూమికి దగ్గర వచ్చేటటువంటి మాసాలు శరదృతు మాసాలు. ఈ శరదృతువులో చాలా దగ్గరకు ఉంటాడు భూమికి. చంద్రుడు అమృతమయమైనటువంటి కిరణాలు ఇస్తాడు అని మనకి వేదంలో పురాణాల్లో చెప్పబడి ఉంది. కాబట్టి ఈ భూమంతా అమృతత్వంతో ఆ అమ్మ యొక్క అపారమైన కృపతోటి నిండి ఉండేటటువంటి నెల ఆరంభమయ్యేది ఆశ్వీజ మాసం. కాబట్టి ఈ ఆశ్వీజంలో ఆ కృప కోసము మనమందరం అమ్మవారిని ప్రార్థన చేద్దాం. అమృతమయమైనటువంటి కిరణాలతో ఆహారము అన్నీ కూడా అమృతమయంగా తయారు చేసుకుంటూ ఆనందంగా జీవించాలి అంటే అమ్మ తప్ప ఇంకొకళ్ళు లేరు. సర్వస్తరతు దుర్గాణి సర్వే భద్రాణి పశ్చతు మాకశ్చి దుఃఖమాప్నుయాత్ అని చెప్తారు. అమ్మ నా దుఃఖాలన్నీ పోవాలి అంటే నువ్వే దుర్గే దుర్గతి నాశిని, దుర్గతులన్నిటినీ నాశనం చేయాలి అంటే కూడా దుర్గా అమ్మవారి వల్లే అవుతుంది. కాబట్టి ఇప్పుడున్నటువంటి ఈ కరోనా దుర్గతులన్నీ పోవాలి అని అలంకారము అన్నీ చేసుకొని సస్యము రెవెన్యూస్గా ఎకనామికల్గా బాగుండాలని, మన మీద యుద్ధానికి సంసిద్ధమైనటువంటి పాకిస్తాన్, చైనా లాంటి ఆసురీ శక్తులు ఏవైతే ఉన్నాయో అవన్నీ అణగించబడాలి అని, అన్ని రకాలైనటువంటి ఫలాలు మనకి లభించాలి అంటే మోడీ గారు నవరాత్రుల్లో ఏం తినకుండా నిజంగా అమ్మవారి సేవ చేస్తూ అమెరికాకు వెళ్ళినా కూడా ఆహారాలు ఏం తీసుకోకుండా ఎలా చక్కగా దీక్షగా ఉన్నారో మనమందరం కూడా అలాగే దీక్షగా ఉండి అమ్మ అనుగ్రహాన్ని పొంది ఈ భారతావని బలంగా ఉండాలని, తద్వారా ఈ విశ్వం అంతా బలంగా ఉండాలి అని అమ్మని ప్రార్థిద్దాం. ఈ నవరాత్రులు ఘనంగా చేసుకుందాం.